వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రానికి రైతులు పండించిన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా కాంటాలు కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఏవీ న్యూస్తో సంయుక్తంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులు అవుతున్నప్పటికీ అధికారులు కాంటాలు పెట్టకపోవడం, కాంటాలు పెట్టిన ధాన్యానికి లారీలు రాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంటూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీల కోసం పడిగాపులు కాస్తున్నామని, ఒక పక్క ఎండల తీవ్రతతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన చెందుతూ ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వరి ధాన్యానికి కాంటాలు పెట్టి సమయానికి లారీలను పంపించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. మాది పెద్దవంగరం విలేజ్ లోకలే. మేము సొసైటీ ఐకేపీ సెంటర్కి వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటుతుందండి. నెల రోజులు దాటినా కూడా ఇంతవరకు కాంటాల విషయంలో కానీ, ఎందుకంటే లారీల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లారీలు రాకనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్షాలు పడితే మాకు చాలా ఇబ్బందులు ఉన్నది. ప్రతిరోజు డైలీ రావాల్సి వస్తుంది. ఇక్కడ మేము వచ్చి కాంటానికి ఎప్పుడైతే రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందో చూసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. కానీ ఇంతవరకు నెల దాటినా కూడా కాంటాలు అనేది ఇంతవరకు అవుతలేవు. మాకు ఎన్నడవుతుందో కూడా ఇంకా ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పలానా రోజు అవుతుంది, ఇంకో 10 రోజులకి అవుతుంది, ఇంకో 5 రోజులు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకే తెలుసు. మేము డైలీ ఇంకెన్ని రోజులు ఇంత పడిగాపులు బాగాలో తెలియకుండా పొజిషన్లో మేము ఇప్పుడు ఉన్నామండి. దానికి మరి ప్రభుత్వం ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది, లారీలు మరి తొందర పంపిస్తుందా ఏంటిదని ఎలాంటి వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేదంటే మరి ఏం చేద్దామంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. మాకు మా చేతులు ఏం లేకుండా ఉన్నది. మరి సొంతంగా మేము ఖర్చు పెట్టుకొని ట్రాక్టర్లు తీసుకుపోదామంటే అక్కడ అన్లోడ్ అవుతారు. ట్రాక్టర్లు ఒక వెహికల్ తీసుకొని పోయి అన్లోడ్ చేద్దామంటే అతను భయపడుతున్నాడు. అంటే 2 days ఉండాలంటే అతనికి మన అమౌంట్ ఇవ్వాలంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎవరు ముందుకు వస్తలేరు. వస్తాను ఆడ అన్లోడింగ్ బాధ్యత ఎవరైనా వాళ్ళు తీసుకుంటే మనం ఎవరైనా వెహికల్ పెట్టుకుంటే మేము రెడీ. దాని గురించి అధికారులు ఎవరైనా ముందుకు వచ్చేదాన్ని పెట్టుకోమంటాను కూడా రెడీ ఉన్నాం సార్. దానికైనా మేము ఎందుకంటే వడ్లు పోతే చాలా విషయంలో ఉన్నాం కాబట్టి అమౌంట్ విషయం పక్క పెట్టండి. ఎందుకంటే వడ్లు నుంచి వెళ్ళిపోతే మా బాధలు పోతాయి కాబట్టి దానికి వర్షాకాలం ఇప్పుడు అన్నిటికీ ఇబ్బంది. ఎండలకు ఎండుకుంటా వానాలు తడుచుకుంటా సడన్గా వర్షం వస్తే ఇలా నుంచి ఒక వెహికల్ కూడా బయటికి వెళ్ళదు. అలాంటి భూమి కూడా చాలా చౌడు నేలలు ఇవి, ఇలా నుంచి బయటకు కూడా వెళ్ళదు. అందుకే దాని గురించి అధికారులు ఏమైనా ముందుకు వచ్చేమని మాకేమైనా సజెషన్ ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాం రెడీగా ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది అంతే. ప్రతి ఒక్క రైతు నెల రోజులు దాటిపోయింది. ఇప్పుడు కాంటాలు ఇంత కొడితే ఎన్ని పోయినాయండి లారీలు. ఇప్పుడు ఇది మాది పెద్ద విలేజ్, కూడా పెద్ద విలేజ్. దీనికి మిగతా చిన్న విలేజ్లకు ఈ విలేజ్ చాలా తేడా ఉంది. ఇది చాలా పెద్ద విలేజ్. అలాంటప్పుడు ఏంటంటే అధికారులు కూడా స్పందించి దీనికి ముందస్తు అని ఒక్కొక్క విలేజ్కి అన్ని విధాలుగా దీన్ని పంపిస్తేలా. విలేజ్ ఎంత ఉంది, దీని ఒక అవుటింగ్ ఎంత వచ్చింది, అసలు ఎన్ని ఓట్లు వచ్చింది చూసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళతో పాటు మాకు పంపిస్తాంటే కలవదు కదా. ఇక్కడ అది ఒక మాట 10 లారీలకు పోయే విలేజ్కి నువ్వు 10 లారీలు పంపిస్తే 100 లారీలకు వచ్చే విలేజ్కి ఒక 10 లారీలు పంపిస్తాను ఎట్లా కలుస్తుంది? ఎన్ని రోజులకు కావాలి? ఇంకా నెలలో కూడా కాంటాలు కాకుండా ఉంటే ఇంకా 25 వరకు రోని కడతా అండి. రోని కట్టలు కూడా కాంటాలు పోకపోతే రైతు అన్నాడు ఎవడు ఇప్పుడు ఈ పని చేసుకోవాలా ఆ పని చేసుకోవాలా? నా పేరు యాకన్ అండి. పెద్దవంగర విలేజ్ మాది లోకలే. ఇప్పుడు నేను దాదాపుగా ఐకేపీలకు వడ్లు తెచ్చి ఒక నెల మీద 15 రోజులు అవుతుందండి. ఇంతవరకు కాంటాలు లేవు. కాంటాలు పెట్టినట్టు లారీలు వస్తలేమో అంటున్నారు వాళ్ళు. లారీ ఎందుకు వస్తలేదు? వీళ్ళు రప్పియాలి. లారీలో వల్ల చాలా ఇబ్బందులు ఉన్నది. కాంటాలు తొందరగా చేయించి లారీలో ఒకవేళ ట్రాక్టర్లు అక్కడ తీసుకుపోదామన్నా కూడా అక్కడ 3 రోజులు వెయిట్ చేస్తుందండి ట్రాక్టరు. వాళ్ళు వస్తలేవు ట్రాక్టర్లు, అక్కడ అన్లోడ్ అయితే లేవు. లారీలు తొందరగా రప్పించి కాంటాలు తొందరగా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాం. ఆల్రెడీ చెప్పిన కదా సార్, వాన పడితే మనం ఒక ఇంట్లో నుంచి బండి వెళ్ళేది, లారీ రప్పియాలి కదా సార్, బత్తాలు రప్పియాలి. ఇదే ప్రాబ్లం మాది, ఏం లేదు. వెనక ముందర పెడతారు, ముందటి వెనక పెడతారు, లైన్కు పెడతలేరు. సీరియల్ ప్రకారం పెట్టాలి. కోపర్ ఎట్ట రాస్తారో అట్ట పెట్టాలి. అట్ట పెడతలేరు. బత్తాలు రావట్లేవు, ఈ పెడతలేరు, అవి పెడతలేరు, లారీలు రావట్లేవు అని ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. సతాయించి ఇప్పుడు నెల మీద 15 రోజులు మా ఊరి కోసి మరి నాది ఒక్కడి తక్కువ 40 నెంబరు వాళ్ళని అడిగినావు. అడిగితే నీ లైన్ వచ్చినాక పెడతా, లైన్ వచ్చిన నిన్న చూస్తే సీరియల్ ఒక్కడి తక్కువ 40 నెంబర్ నాది 150 నడుస్తుంది. అట్లా ఇక చెప్పు బత్తాలు ఏనంటే లేవు అన్నారు, మాకు లేవు అన్నారు, వాళ్ళకి ఇచ్చిర్రు. అగో అట్లా చెప్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బత్తాలు లేవు ఏం లేవు అని మా సీఏ నిన్న మెసేజ్ పెట్టింది. అది లెక్క.